శుభాకాంక్షలు అందజేస్తున్నాము. ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా విచ్చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారికి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సుధారాణి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పరకాల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీద గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేను ప్రజాపాలన దినోత్సవంలో పాలు పంచుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఎందరో త్యాగధనుల త్యాగాలు పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నాం. ఈ త్యాగధనులందరకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత్ పాక్ విభజన జరిగిన తర్వాత దేశంలో అప్పటి వరకు బ్రిటిష్ వారి సహకారంతో స్వతంత్రంగా వ్యవహరించిన చాలా సంస్థానాల్లో కొన్ని భారతదేశంలో మరికొన్ని పాకిస్తాన్లో విలీనమయ్యాయి. దేనిలో విలీనం కాకుండా రజాకార్ల అండతో స్వతంత్రంగా ఉండాలనుకున్నది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం. తెలుగువారు ఎక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం కూడా ఈ రాజ్యంలో ప్రధాన భాగంగా ఉండేది. రజాకార్లని నిషేధించాలని కోరుతూ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు సెప్టెంబర్ 7న నిజాంకు అల్టిమేటం పంపారు. కానీ నిజాం దాన్ని ఖాతరా చేయలేదు. సెప్టెంబర్ 13, 1948న అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించింది.
దాని తాటికి తట్టుకోలేక నిజాం లొంగిపోవడంతో సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది. ఈ పరిణామంతో తెలంగాణ రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. ఏళ్ల తరబడి దొరలు గడిల పాలనలో అష్ట కష్టాలు పడిన తెలంగాణ ప్రజలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన రుచి చూపిస్తున్నాయి. ఇప్పటి తరాలకి ఇప్పటి తెలంగాణ బిడ్డలకు నిజాం కానీ నియంత కానీ ఎలా ఉంటాడో, నియంతృత్వం అంటే ఎలా ఉంటుందో, నియంతల గడి పాలన అంటే గడిన పాలన అంటే ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి వాటిని ఆచరణాత్మకంగా చూపటానికి ఒక పెద్ద మనిషి ప్రయత్నం చేశారు, విజయవంతమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ఆ పెద్ద మనిషి నయా నిజాం అయ్యారు. నియంతలు ఎట్లా ఉంటారో ప్రజలకు 10 ఏళ్ళు చూపారు. ప్రజాస్వామ్యం పీకని పిసికేశారు. తన తెలంగాణ అంటూనే ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఉద్యమాలని నిషేధించారు. కాదన్న వాడిని కాలి కిందేసి తొక్కారు. ధరణి పేరుతో భూములనే కాదు, ప్రాజెక్టులను కూడా పన్నుకు మట్టి అంటకుండా మింగేశారు. అవన్నీ నేను మీకు వివరించాల్సిన పని లేదు. నాకంటే ఎక్కువగా మీరే అనుభవించారు. మీరంతా నయా నిజాం, నయా రజాకార్ల బాధితులే. ఆనాడు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ప్రధాని హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ను పంపి నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తే, ఇప్పటి నయా నిజాం ఇంటికి పంపటానికి ఈనాడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, ఇతర కాంగ్రెస్ నాయకులకి ఆ పని అప్పగించింది. వీరంతా వీరోచితంగా పోరాడితే డిసెంబర్ 7, 2023న నయా నిజాం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ప్రజా పాలన అంటే ఏమిటో, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచినప్పటికీ గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించింది. గత సంవత్సరం 23 డిసెంబర్ 7వ తేదీన కొలువు తీరిన మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజానికం ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుంది. 1,00,000 సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోభిష్టం మేరకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతుంది. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛని పునరుద్ధరించడమే మన ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసికంగా బానిసత్వ సంఖ్యలు తెంచాం. పాలకులు తప్పు తీస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షతో మంచి చెడుల్ని విశ్లేషించి మెజార్టీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. కార్యాచరణ ప్రకటించి సగర్వంగా సమున్నతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలని ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రజా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ వల్ల గత 9 నెలల కాలంలో చేపట్టిన తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపుకి గురయ్యాయి. దాదాపు 2 లక్షల మంది ప్రభావితులయ్యారు. సుమారు 32 మంది మృతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం
158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. మన ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగాం. అలాగే ముందస్తు తీసుకున్న నిర్ణయం వల్ల 2454 మందిని రక్షించాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన బాధితులకు సహకారాలు అందించాం. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకి 5 లక్షల రూపాయలతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించాం. వరద బాధిత కుటుంబాలకు 16,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాం. ముంపుకు గురైన ప్రతి ఎకరాకు 10,000 రూపాయల పరిహారాన్ని రైతన్నలకు ఇస్తున్నాం. ఇండ్లు కూలిపోయినా దెబ్బతిన్నా వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సంబంధించిన కొత్త నగర నిర్మాణమే కాదు, ఉన్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైడ్రాను ఏర్పాటు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామీణ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్గా గుర్తించాం. దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలు గురికాకుండా హైడ్రా పనిచేస్తుంది. సర్కారు ఆస్తులు పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత హైడ్రాకు పెట్టాం. హైడ్రా ప్రారంభించిన నాటి నుంచి చెరువులు ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటి వరకు పలు ప్రాంతాలలోని చెరువులు, పార్కులు అక్రమంగా నిర్మించిన 262 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఫలితంగా 112 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనము చేసుకున్నాం. హైదరాబాదులోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములను, చెరువులని కబ్జా చేసి నిర్మాణము చేపడితే ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సందర్భంలో చెప్పాం, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం. ఈరోజు అక్షరాల అజయ్ చేసి చూపిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన సాగిస్తున్నాం. ప్రజలందరికీ సామాజిక న్యాయము, సమాన అవకాశాలు కల్పించాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. మన ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయల్లో ఉన్న అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 7,19,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఆర్థిక అవరోధాలు ఉన్న ప్రతి ఇంటి సౌభాగ్యాన్ని నింపాలనే మహా సంకల్పంతో రూపొందించిన అభయ హస్త హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో బాధ్యతలు సేకరించిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలు అమలు ప్రారంభించిన చరిత్ర సృష్టించాం. అమలు చేసి ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 87 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన మహిళా ప్రయాణికులకు 2,958 కోట్ల ఆదా అయింది. వరంగల్ జిల్లాలో కూడా లక్షలాది మంది నా ఆడబిడ్డలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని చెప్పడానికి గర్వంగా ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య శిక్షల పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
ఆడబిడ్డల కన్నీళ్లు తొడవాలని సంకల్పంతో ఈ ఏడాది ఫిబ్రవరి 27న 500 రూపాయలకే సిలిండర్ పంపిణీ ప్రారంభించాం. 39.5 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం 43 లక్షల మందికి చేరింది. ఇది నిరంతర ప్రక్రియ. దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సబ్సిడీపై 500 రూపాయలకే సిలిండర్ అందిస్తాం. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 1,85,788 సిలిండర్లు గాను 282 కోట్ల సబ్సిడీని చెల్లించాం. ఈ వరంగల్ జిల్లాలో కూడా ఎంతో మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 200 యూనిట్ల కరెంటు యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024లో మార్చిలో ప్రారంభించాం. ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సేకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నాం. ప్రస్తుతం 48,67,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీని ద్వారా 964,56 లక్షల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం చెల్లించటం జరిగింది. ఈ జిల్లాలో కూడా ఎంతో మంది ఉచిత ప్రయోజనం విద్యుత్ పొందుతున్నారు. మా ప్రభుత్వం ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి భారీ మొత్తంలో 72,000 కోట్ల రూపాయలను కేటాయించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఈ రుణమాఫీ వల్ల వరంగల్ జిల్లాలో లక్షలాది మంది నా రైతన్నలు ప్రయోజనం పొందారు. అయితే దీనిని ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేయిస్తున్నామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. పథకంలో అర్హులైన ప్రతి రైతన్నకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లక్షల రైతు రుణమాఫీని చేయటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రైతులకు పంట బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరటానికి నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరపున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలో సన్న రకాల వరి ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు గాను ఈ వానాకాలం నుండి క్వింటాలకు రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరి ధాన్యాలను గుర్తించాం. వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రస్తుతం సరఫరా చేస్తున్న దొడ్డి బియ్యం స్థానంలో సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించాం. రైతులకి కనీస మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాలని కొనుగోలు చేశాం. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజ్లతో పాటు కొత్తగా గోదాములను నిర్మించబోతున్నాం. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణి అమల్లో అవకతవకలు లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులు ఎంతో కష్టం కలిగింది. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించాం. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించాం. భూ సమస్యల పరిష్కారానికి నూతన ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఈ చట్టంపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించడం జరిగింది. సామాన్య ప్రజలు, మేధావులు, రిటైర్ రెవెన్యూ ఉద్యోగులు అనేక సంఘాల నుంచి అభిప్రాయాలని స్వీకరించడం జరిగింది.
పోడు సాగు చేసుకునే గిరిజనులు గిరిజనేతరులకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. పోడు భూముల సమస్యలన్నిటికీ శాశ్వత ముగింపు పలికేలా పోడు పట్టాల మంజూరుకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలని ఏర్పాటు చేయబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద పేదల ఇళ్లు కట్టుకోవటానికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ సభ్యుల్ని నియమించడం జరిగింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాల మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని సంకల్పించాం. పాఠశాల తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 65 ప్రభుత్వ ఐటీఐలకు టాటా సంస్థల ద్వారా సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళు నిర్మించబోతున్నాం. 15 సంవత్సరాల నుంచి టీచర్ల పదోన్నతికి బదిలీలకి నోచుకోలేదు. మా ప్రభుత్వం టీచర్ల నుంచి ఎలాంటి విమర్శల తావు లేకుండా సుమారు 40,000 టీచర్లకు పారదర్శకంగా పదోన్నతులు కల్పించి బదిలీల ప్రక్రియ విజయవంతంగా చేపట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. ఇటీవలే రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. తెలంగాణ విద్యారంగంలో ఇదొక విప్లవాత్మకమైన మలుపు కాబోతుంది. మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతుంది. సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారంటీ ఇవ్వబోతుంది. ఈ యూనివర్సిటీకి మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్ర గారును చైర్మన్గా నియమించుకున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి ఇప్పటికే గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం. 11,062 టీచర్ల పోస్టుకి మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించాం. ఉద్యోగ నియామక వయో పరిమితిని కూడా 44 ఏళ్ల నుండి 46 ఏళ్లకు పెంచుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్ళని పరిష్కరించాం. ఇటీవలే శాసనసభలో జాబ్ క్యాలెండర్ను కూడా ప్రవేశపెట్టాం. దాని ప్రకారమే పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేయబోతున్నాం. సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు ₹1,00,000 వంతున ఆర్థిక సహాయం అందించాం. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలని వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది. శ్రీనిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా మహిళలకు ₹1,00,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. స్వయం సహాయక బృందాలు
మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫామ్లకు కుట్టే పనిని అప్పగించడంతో పాటు వారి ఉత్పత్తులు విక్రయానికి మాదాపూర్లోని శిల్పారామం వద్ద డాక్రా మహిళా బజారు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ యువతల్లోని క్రీడా నైపుణ్యానికి వెలికి తీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 16 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాం. కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందించడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. త్వరలోనే ఈ కమిటీ ద్వారా నివేదికను ముఖ్యమంత్రి గారికి అందించి మరో నెల రోజులలోపే కొత్త రెవెన్యూ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం మన ప్రభుత్వం చేస్తున్న కృషి వల్లే ఈ ఏడాది కొత్తగా 8 కొత్త ప్రభుత్వ కాలేజీలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనివల్ల అదనంగా మరొక 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ములుగు, నర్సంపేట, గద్వాల్, నారాయణపేటలో ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. అత్యంత అధునాతన అంగులతో గోష్మాల్లో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోబోతున్నాం. చరిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ నగరాన్ని తెలంగాణకు 2వ రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రూపొందిస్తుంది. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. 2050 వరకు జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ని రూపొందిస్తున్నాం. ఈ మాస్టర్ ప్లాన్లో ఫార్మాసిటీ, ఐటీ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎకో టూరిజం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేడియం, ఎయిర్పోర్ట్, లాజిస్టిక్ పార్క్, టూరిజం లాంటి అనేక అంశాలు ప్రధానంగా ఉండేలా మాస్టర్ ప్లాన్లు తయారు చేస్తున్నాం. వరంగల్ నగరం ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను వేగవంతం చేశాం. అలాగే నర్సంపేటలోని మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కార్యక్రమాలని రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రారంభించుకోబోతున్నాం. వరంగల్ నగరం వరద ముంపుకి గురి కాకుండా వరద నీరు సాఫీగా వెళ్ళటానికి నాలాలు విస్తరిస్తున్నాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను బలోపేతం చేస్తున్నాం. వరంగల్ పాత బస్ స్టేషన్ స్థానంలో అత్యంత అధునాతన సౌకర్యాలతో కొత్త బస్ స్టాండు వేగవంతంగా పూర్తి చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో నిరాదరణకు గురైన చరిత్రాత్మక కాకతీయుల కాలం నాటి గుడులు పునరుద్ధరించి దీప నైవేద్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం వరంగల్లో నిర్మించి తలపెట్టిన కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం. మరి కొద్ది రోజుల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. 80 కోట్ల రూపాయల వ్యయంతో వరంగల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనం
పనులు శరవేగంతో పూర్తి చేస్తాం. వరంగల్ జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని అంగులతో త్వరలోనే పూర్తి చేస్తాం. గత కొద్ది రోజులుగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పటికే కొన్ని కంపెనీలు వచ్చాయి. అనేక పెద్ద కంపెనీలు మరికొద్ది నెలల్లో రాబోతున్నాయి. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రతి ఒక్కరి ప్రభుత్వం. స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విశ్వ వేదికపై తెలంగాణని సగర్వంగా నిలిపే పాలనగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తూ, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారికి, గ్రేటర్ వరంగల్ మేయర్ గౌరవ శ్రీమతి గుండు సుధారాణి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, గౌరవ చైర్మన్లకు, గౌరవ న్యాయమూర్తులకు, గౌరవ సిటీ పోలీస్ కమిషనర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, తెలంగాణ అదే రకంగా విద్యార్థులకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.